హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పహల్గామ్లో జరిగినటువంటి టెర్రర్ అటాక్ ఏదైతే ఉందో ఆ టెర్రర్ అటాక్ సెంట్రిక్గా జరుగుతున్నటువంటి రాజకీయాలు ఇండియా యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్లో, ఈ రాజకీయాలలో ఇండియాలో నరేంద్ర మోదీ అండ్ పాకిస్తాన్లో పాకిస్తానీ ఫార్మర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆర్ ఫారిన్ మినిస్టర్ బిలావల్ భుట్టో జర్దారీ అండ్ పాకిస్తానీ పీపుల్స్ పార్టీ ప్రెసిడెంట్ ఆయన. సో వీళ్ళిద్దరూ పర్ఫెక్ట్గా వచ్చినటువంటి అవకాశాన్ని, అక్కడ వాళ్ళ అపోజిషన్లో ఉన్నాడు, ఇక్కడ బిలావల్ భుట్టో జర్దారీ పార్టీ అక్కడ పీపీపీ పార్టీ అపోజిషన్లో ఉంది పాకిస్తాన్లో, అండ్ ఇక్కడ రూలింగ్లో ఉన్నటువంటి బీజేపీ చాలా పర్ఫెక్ట్గా ఈ ఉగ్రవాది దాడి చుట్టూ అండ్ ఉగ్రవాది దాడి తర్వాత ఇండియా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో వన్ ఆఫ్ ద నిర్ణయం ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా ఇండస్ వాటర్ ఏదైతే పాకిస్తాన్కి వెళ్తుందో ఆ వాటర్ను స్టాప్ చేస్తామని చెప్పారో దాని సెంట్రిక్గా పీపీపీ పార్టీ పాకిస్తాన్లో అండ్ ఉగ్రవాది దాడి సెంట్రిక్గా జరుగుతున్నటువంటి ఎమోషన్స్ ఏవైతే హిందూ ముస్లిం డివిజన్ తీసుకొచ్చి ఇక్కడ ఇండియాలో బీజేపీ మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ రాజకీయంగా అడ్డగోలుగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసుకుంటూ రాజకీయ స్వలాభానికి పర్టికులర్ ఇన్సిడెంట్ను వాడుకున్న విధానం మాత్రం ఇది కాంటెంపరీ పాలిటిక్స్లో ఇంత దిగజారి రాజకీయాలు చేసేవాళ్ళు నాకు తెలిసి ఎవరు కనపడరేమో. ఈరోజు బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడతా ఇండియా కానీ ఇండస్ వాటర్ని ఆపేయగలిగితే ఇండస్ వాటర్లో వాటర్ కాకపోతే బ్లడ్ ఫ్లో అవుతుంది అనేసి చాలా అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇచ్చే పని చేశారు. అండ్ ఇండస్ వాటర్కి సంబంధించినటువంటి డెసిషన్ ఏదైతే ఉందో పాకిస్తాన్ కానీ ఇండస్ వాటర్ని కానీ పాకిస్తాన్కి రాకుండా ఆపేయగలిగితే పాకిస్తానీ ప్రజలు యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ చూస్తా ఊరుకోద్దు దీన్ని అని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దీన్ని చూస్తా ఊరుకోదని ఎందుకు చెప్పారంటే ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఇండస్ వాటర్ ట్రీటీ 1960 ఏదైతే ఉందో దాన్ని మీడియేట్ చేసి ఈ డీల్ కుదిరేలా చేసింది రెండు దేశాల మధ్య ఈ నీటిపరమైన సమస్యలను పర్మనెంట్ సొల్యూషన్ దిశగా అడుగులు పడేలా చేసింది ఆ రోజు వరల్డ్ బ్యాంక్. అందుకనేసి ఈ బిలావల్ భుట్టో జర్దారీ అనే పాకిస్తానీ లీడర్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దీన్ని చూస్తూ ఊరుకోదని చెప్పే ప్రయత్నం చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. అండ్ నరేంద్ర మోదీ చేస్తున్నటువంటి రాంగ్ మాంగరింగ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఇండస్ వాటర్ని డైవర్ట్ చేస్తాము, రాకుండా స్టాప్ చేస్తామని చెప్తున్న విధానం ఏదైతే ఉందో ఇది నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ టు ది పాకిస్తాన్. మరి ముఖ్యంగా సింధ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి ప్రజలకి ఇది నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ అని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఈ సింధ్ ప్రావిన్స్ గురించి ఎందుకు ఆయన స్పెసిఫిక్గా చెప్పాల్సి వచ్చిందంటే ఈ సింధ్ ప్రావిన్స్ అనే ప్రావిన్స్ ఏదైతే ఉందో పాకిస్తాన్లో ఇది బిలావల్ భుట్టో జర్దారీ వాళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి వాళ్ళ సొంత ప్రావిన్స్ అది. సో సొంత ప్రావిన్స్కి సంబంధించినటువంటి ప్రాంతం నుంచి ఈ ఇండస్ వాటర్ ఫ్లో అవుతుంది, ఇండస్ రివర్ ఫ్లో అవుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో ప్రజలు పెద్ద మొత్తంలో నష్టపోతారు. కాబట్టి అక్కడ ఆ ప్రజల యొక్క ఆ నష్టాన్ని గుర్తెరిగి దాని ద్వారా అక్కడ రాజకీయంగా ఆయన లబ్ధి పొందాలనే ఒక ఉద్దేశంతో పాకిస్తాన్లో ఇండస్ రివర్లో వాటర్ కానీ ప్రవహించకుండా ఇండియా చేయగలిగితే మాత్రం ఇండస్ రివర్లో వాటర్కి బదులుగా రక్తం ప్రవహించేలా చేస్తామని చెప్పి బెదిరించే ధోరణి ఏదైతే ఉందో ఇది అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ డెమోక్రటిక్ సెటప్లో ఒక రివర్లో వాటర్ ఆపేస్తామంటే దాంట్లో రక్తం ప్రవహించేలా చేస్తామని బెదిరించే ధోరణికి దిగారంటే ఇది కాంటెంపరీ పాలిటిక్స్లో అసలు ఇది నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఎనీ సివిలైజ్డ్ కంట్రీ నుంచి వచ్చేటువంటి లీడర్స్ దగ్గర నుంచి. తర్వాత ఇండస్ రివర్ ఏదైతే ఉందో అది రిమైన్స్ విత్ అస్ అండ్ ఇది ఎప్పటికీ మాతోనే ఉంటుంది అండ్ ఇండస్ వాటర్ కూడా మాతోనే ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు ఆయన. తర్వాత ఇండస్ రివర్ గురించి తర్వాత సింధ్ ప్రావిన్స్ గురించి మాట్లాడుతున్న క్రమంలో ఇంకొక పని ఆయన చేసింది ఇంకొక స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది ఏంటంటే ఇండస్ రివర్ సెంట్రిక్గా ఏర్పడినటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే ఉందో దానికి ప్రధానమైనటువంటి ఒక నగరంగా చెప్పుకోవాల్సి వస్తే మొహంజోదారో ఉంది. ఆ మొహంజోదారో కూడా పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లోనే ఉందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్ళినా ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పి దాని క్రెడిట్ మొత్తం ఇండియాకి తీసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ నిజమైన క్రెడిట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇవ్వాల్సి వస్తే అది పాకిస్తాన్కి ఇవ్వాలి. పాకిస్తాన్లో కూడా సింధ్ ప్రావిన్స్ ఇవ్వాలి. సింధ్ ప్రావిన్స్లో కూడా లర్ఖానా అనే ఏరియాలో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చాలా ప్రధానంగా వర్ధిల్లిందని చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. సో ఈ పర్టికులర్గా ఈ ఇండస్ వాటర్ ట్రీటీ సెంట్రిక్గా నరేంద్ర మోదీ ప్రభుత్వం పరంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అఫీషియల్గా ఇంకా ఆపుతారో లేదో తెలియదు. కానీ ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా వాటర్ ఇండస్ ద్వారా పాకిస్తాన్కి వెళ్ళమని చెప్పిన తర్వాత పాకిస్తాన్ నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొత్తాన్ని పాకిస్తాన్కి ఓన్ చేసేలా పాకిస్తాన్ సొంతంగా చూపించే ప్రయత్నం బిలావల్ భుట్టో జర్దారీ చేసే పని చేశాడు. తర్వాత
సింధ్ ప్రావిన్స్ యొక్క సింధ్ ప్రావిన్స్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉండే ఒక హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ మొత్తం పాకిస్తాన్కి క్రెడిట్ ఇచ్చేలా ప్రయత్నం చేసిన విధానం ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉన్న టైంలో ఇండియా పాకిస్తాన్ అని 2 దేశాలు, ఇదంతా ఒకటే దేశంగా ఉంది ఒకటి. సో దీన్ని కౌంటర్ చేసుకుంటూ ముందుకు వచ్చినటువంటి హర్దీప్ సింగ్ పూరి ఇండియన్ నేషనల్ యూనియన్ పెట్రోలియం మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన దీన్ని తీవ్రంగా ఖండించే ప్రయత్నం అయితే చేశారు. బిలావల్ భుట్టో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈ సభ్య సమాజం మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో అయితే ఇలాంటి మాట మాట్లాడకూడదని యూనియన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారు అయితే ఖండించే ప్రయత్నం చేశారు. అండ్ ఇంకొక మాట బిలావల్ భుట్టో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏంటంటే సింధ్ ప్రావిన్స్ ప్రజలకి ఇండస్ రివర్కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో దాన్ని నరేంద్ర మోడీ తెగ్గొట్టే బంధం అయితే కాదు అని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అండ్ ఇండియన్ ప్రభుత్వం ఏదైతే ఉందో భారత ప్రభుత్వం ఇండస్ వాటర్ మీద కన్నేసింది. అండ్ ఇఫ్ సిచ్యువేషన్ కానీ వచ్చినట్లయితే పాకిస్తానీ ప్రజలు ఆ వాటర్ కోసం పాకిస్తాన్ యొక్క సావర్నిటీ కోసం పాకిస్తాన్ యొక్క వాటర్ హక్కుల కోసం ఎంతకన్నా తెగించి ఫైట్ చేసి మా వాటర్ మాకు వచ్చేలా చేస్తాం, వాటర్ రాని పక్షంలో ఆ నదిలో ఖచ్చితంగా రక్తమే ప్రవహించేలా చేస్తామని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా పాకిస్తాన్లో మరీ ముఖ్యంగా బిలావల్ భుట్టో జర్దారీ యొక్క సొంత ప్రావిన్స్ అయినటువంటి సింధ్ ప్రావిన్స్లో ఓటు బ్యాంకు రాజకీయాలు, రెచ్చగొట్టే రాజకీయాలు ఏదైతే నరేంద్ర మోదీ పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్కి వెళ్లకుండా ఆల్ పార్టీ మీటింగ్ని స్కిప్ చేసి ఆల్ పార్టీ మీటింగ్ని చైర్ చేయాల్సినటువంటి ప్రైమ్ మినిస్టర్ బీహార్లోకి వెళ్ళి బీహార్లో ప్రజల్ని హిందువుల్ని ముస్లింలుగా చీల్చేసి హిందువులను రెచ్చగొట్టేలా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలకి అక్కడ బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడిన మాటలకి పెద్ద తేడా ఏం లేదు. అక్కడ ఒక ప్రాంతాన్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నంలో బిలావల్ భుట్టో జర్దారీ ఉన్నారు. ఇక్కడ నరేంద్ర మోదీ భారతదేశంలో హిందూ సమాజం మరీ ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో హిందూ సమాజం యొక్క ఓట్లు పోలరైజ్ చేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నంలో నరేంద్ర మోదీ ఉన్నారు. అక్కడ ఆ పార్టీ ఆపోజిషన్లో ఉంది, వాళ్ళు ఏదన్నా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ రూలింగ్లో ఉండేటువంటి పార్టీ ఇంటెలిజెన్స్ పరంగా ఫెయిల్యూర్ అయిపోయి ఆల్ టైమ్ సెక్యూరిటీ ఉండాల్సిన ప్రాంతంలో సెక్యూరిటీ లేకుండా చేసి ఇక్కడ తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ నరేంద్ర మోదీ హిందువులను రెచ్చగొడుతున్న విధానం ఏదైతే ఉందో ఈ పహల్గామ్లో జరిగినటువంటి టెర్రర్ అటాక్ ఏదైతే ఉందో దీని చుట్టూ ఓట్ బ్యాంక్ రాజకీయాలు బోత్ పాకిస్తాన్లో ఇండియాలో చేస్తున్నారు తప్ప ఈ టెర్రర్ దాడులు ఫర్దర్గా జరగకుండా ఉండేదానికి 2 దేశాలు చర్యలు తీసుకుంటున్నాయంటే ఎట్టి పరిస్థితుల్లో లేదు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వము పాకిస్తానీ ప్రజలు దీన్ని ఖండించే ప్రయత్నం చేశారు. కానీ ఫర్దర్గా ఇలాంటి చర్యలు జరగవని చెప్పే ప్రయత్నం పాకిస్తాన్ చేయాలి. ఇండియాలో సెక్యూరిటీ ఫెయిల్ అయిపోయింది. సెక్యూరిటీ ఫెయిల్ అవ్వడం వల్ల ఇక్కడ టెర్రర్ అటాక్ జరిగింది. ఫర్దర్గా సెక్యూరిటీ ఫెయిల్యూర్ కానీ ఇంటెలిజెన్స్ ల్యాప్సెస్ కానీ లేకుండా చేస్తామని ఇక్కడున్న ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేయట్లా. అంటే టెర్రర్ దాడిని ఫ్యూచర్లో ఫర్దర్గా టెర్రర్ అటాక్స్ జరగకుండా చూస్తామని చెప్పట్లా. ఇక్కడేమో ఎక్కడున్నా పట్టుకొస్తాం వాళ్ళని భూమిలో మట్టిలో కలిపేసేంత వరకు నిద్రపోమని ఇక్కడ నరేంద్ర మోడీ రెచ్చగొడతా ఉంటాడు. అక్కడ ఇండస్ వాటర్ని ఇండియా వాళ్ళు ఆపేస్తే ఇండస్ వాటర్లో వాటర్ ప్రవహించకపోతే దాంట్లో రక్తం ప్రవహించేలా చేస్తామని వాళ్ళు రెచ్చగొడుతున్నారు. అసలు ఏం చేయాలనుకుంటున్నారు? 2 దేశాల్లో ప్రజల్ని ఈ రకంగా రెచ్చగొట్టుకుంటూ ముందుకెళ్ళి ఒక టెర్రర్ అటాక్ ద్వారా జరిగినటువంటి సిచ్యువేషన్ని దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఆలోచించకుండా ఫర్దర్గా టెర్రర్ అటాక్స్ ఎలా జరగకుండా చూడాలో అని ఆలోచించకుండా ఈ రకంగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఏవైతే బిలావల్ భుట్టో యాజ్ వెల్ యాజ్ ఇక్కడ బీజేపీ చేస్తున్న పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో ఇది 2 దేశాలకి మంచిది కాదు. బైలేటరల్ రిలేషన్ పరంగా 2 దేశాలకి మంచిది కాదు. అట్ ద సేమ్ టైం ఇండిపెండెంట్గా చూసుకున్న ఆ దేశానికి మంచిది కాదు. ఇక్కడ బీజేపీ చేస్తున్నటువంటి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఇక్కడ ఈ దేశానికి మంచిది కాదు. సో దేశ హితం కోసం పనిచేసే వాళ్ళు ఎవరన్నా సరే ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత ఇలాంటి ఘటనల దగ్గర నుంచి కూడా రాజకీయంగా పొలిటికల్ మైలేజ్ పొందాలి, దీన్ని రాజకీయ దురుద్దేశంగా వాడుకోవాలి అనే మైండ్ సెట్ ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్య దేశాలకి మంచిది కాదు. ఇది నరేంద్ర మోదీ కానీ అక్కడ బిలావల్ భుట్టో జర్దారీ కానీ ఇద్దరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. కొంచెం సివిలైజ్డ్గా బిహేవ్ చేయండి. ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు సెన్సిటివ్గా మెచ్యూర్డ్గా మాట్లాడండి తప్ప పట్టుకొచ్చి మట్టిలో కలుపుతామని వీళ్ళు అక్కడ నీళ్లు రాకపోతే రక్తం ప్రవహించేలా చేస్తామని వాళ్ళు మాట్లాడటం 2 దేశాలకి మంచిది కాదు. అది థ్యాంక్ యూ.